నమస్కారం. ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా ముహూర్తాలు లేవని ఈ శుభకార్యాలు చేసుకోవడం కోసం, శంకుస్థాపనలు చేసుకోవడం కోసం అందరూ అనేక రకాలైనటువంటి మాటలు చెప్పడం జరుగుతోంది. అవన్నీ కాదు. ఇక్కడ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఉగాది నుంచి 10వ తారీఖు నుంచి ముహూర్తాలు చేసుకోవచ్చును. 29వ తారీఖు దాకా ముహూర్తాలన్నీ ఉన్నాయి. ఏప్రిల్ నెల 29 వరకు మీరు ముహూర్తాలు చేసుకోవచ్చు. అదే కాకుండా మే 1వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క ముహూర్తాలు లేకపోవడం, దాంట్లోనే ఆషాఢ మాసం రావడం, ఈ 3 నెలలు మాత్రమే తప్ప మిగతా ఆగస్టు నెల 11వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉన్నాయి. దయచేసి ఈ యొక్క నా యొక్క మిత్రులు, ప్రజలు, బంధువులు అందరూ కూడా గ్రహించి ముహూర్తాల గురించి భయపడక్కర్లేదు. మీకు ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ కూడా నా నెంబర్కి 9848427764ని సంప్రదించి తెలియజేయగలను. మీకు సందేహాలు ఉన్నప్పటికీ కూడా జాతకం గురించి కానీ, ఇంటి యొక్క ప్లాన్ల గురించి సంబంధించి కానీ, ఏ విధమైనటువంటి పిల్లలకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పరీక్షాకాలం ఉంది కనుక 10th ఇంటర్మీడియట్ పరీక్షలు చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా నా సలహా ఏమిటంటే, వారి తల్లిదండ్రులకి నా కొడుకు ఐఐటి చదువుతాడు, లేకపోతే డాక్టర్ అవుతాడు, ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ముందుగా జాతకంలో ద్వితీయ, తృతీయ, చతుర్థ రాజ్యస్థానాల యొక్క పరిస్థితి ఏమిటి, దాన్ని బట్టి వీళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలి, లేదా ఇంజనీరింగ్ చదివిన తర్వాత వీళ్ళు ఎంటెక్ చేయాలా, ఎంఎస్సి చేయాలా, లేకపోతే ఎంబీఏ చేయాలా, ఏం చెయ్యాలి అనేటువంటి సతమతమవుతూ నాకు అనేక రకాలుగా అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా సలహా ఏమిటంటే, మీ పిల్లల యొక్క జాతకాలను నాకు పంపించినా, నాతో మాట్లాడినా నేను మీకు అన్ని విధాలా కూడా సలహాలు ఇవ్వగలను. తద్వారా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. అది చెప్పేటువంటి వారు చాలా తక్కువ. మీరు ఏది చెప్తే మీ కోరికను పిల్లలకి అనవర్చకూడదు. పిల్లల యొక్క ఆలోచనను ఏ విధంగా చేయాలి, వాడు చదవగలడా చదవలేడా అనేది ఆలోచించి మీరందరూ కూడా మంచిగా మీ యొక్క తల్లిదండ్రులుగా మనం మంచి మార్గంలో పెట్టాలి కనుక పిల్లల్ని ఎక్కడ చదివించాలి, వీడు అక్కడ ఉండగలడా, వీడు చదవగలడా, ఆ యొక్క స్టాండర్డ్కి వీడు అందుకోగలడా అనేది ముందు జాతకంలో పరిశీలించాలి. అప్పుడు మీ పిల్లల్ని ఐఐటి కానివ్వండి, లేకపోతే వేరే వేరే విధంగా మీ కోరికలన్నింటికీ కూడా విద్య యొక్క ప్రభావం వల్ల మంచిగా ఉంటారని నా యొక్క తోచినటువంటిది, అంటే నేను చేసినటువంటి రీసెర్చ్ని బట్టి నేను నాకు తోచినటువంటి సలహాని మీకు మంచిగా అందజేయగలవాడను. అందుచేత దయచేసి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఏం చదివించాలి, ఎలా చదివించాలి, అలాగనే పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా ఈ మధ్య కొంత కుజదోషాలు ఉన్నాయని, లేవని, ఇటువంటి సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నటువంటి వారికి కూడా సలహాలు చెప్పడం జరుగుతుంది. అలాగనే ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను అమ్మివేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఆ ఇల్లు నాకు కట్టుకోవడానికి అనుకూలిస్తుందా లేదా అనేది ముందు ఆలోచించాలి. ఇటువంటి సమస్యలతోటి ఏదైనప్పటికీ కూడా అన్ని విధాలా కూడా నా వంతుగా మీకు అందరికీ కూడా చెప్పగలవాడను. అందుచేత 9848427764ని సంప్రదించినట్లయితే మీకు అన్ని విధాలా కూడా మంచి సలహానిస్తాను. స్వస్తి.